హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈ రోజైతే మీకు సమ్మర్ స్పెషల్గా లెమన్ జ్యూస్తో ఒక డ్రింక్ అయితే చూపించాలనుకుంటున్నాను. మనం చాలా విధాలుగా అయితే కలుపుకోవచ్చండి. ఒకసారి చేసి పెట్టుకుంటే ఒక నెల రోజుల వరకు అయితే నిలవ ఉంటుందండి. దీంట్లో భాగంగా ముందుగా అయితే నేను గోంద కటోరా అంటారండి, సబ్జా గింజల్ని రెండింటిని నానబెట్టే విధానం చూపించాలనుకుంటున్నాను. ఇవైతే మన కిరాణా షాపుల్లో అయితే దొరుకుతాయండి రెండుని. గోంద కటోరా అయితే 2 పీసులు వేసి వాటర్ అయితే వేసి నానబెట్టేసుకున్నాను. 4 అవర్స్ అయితే ఉండాలండి అది నానడానికి. సబ్జా గింజలు అయితే మీకు హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నా నానిపోతాయండి. ఇవి కూడా వాటర్ అయితే వేసి నానబెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా 2 రెడీ చేసుకున్న తర్వాత మనం లెమన్ జ్యూస్ నిల్వ చేసుకునే విధానం చూద్దాం. నేనైతే 15 నిమ్మకాయల వరకు తీసుకున్నానండి. వీటన్నిటిని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక చిక్కం పెట్టుకుని రసం అయితే తీసేసుకుంటున్నానండి, గింజలు అవి రాకుండా. చూపించిన విధంగా అంతా తీసుకున్నానండి. నాకు ఈ రసం అయితే 1 గ్లాస్ వరకు వచ్చిందండి. మనం కొలత కొలుసుకుని ఆ కొలత ప్రకారం పంచదార అయితే వేసుకోవాలి కాబట్టి, మనం మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కాబట్టి ఆ గ్లాస్ అయితే వచ్చింది నాకు రసం. ఆ గ్లాస్తో 3 గ్లాసులు పంచదార అయితే వేసానండి గిన్నెలో. 3 గ్లాసులు నీళ్లు కూడా వేసుకున్నానండి దాంట్లోనే. వేసి బాగా తీగపాకం వచ్చేంత వరకు అయితే మరిగించుకోవాలండి స్టవ్ మీద. మొత్తం పంచదార అంతా కరిగిన తర్వాత ఉడుకుతున్నప్పుడు చూసుకుంటూ ఉండాలండి. మనం ముద్రపాకం అయితే రాకూడదండి, మరీ లేతపాకం అంటే మరీ పలచగా అయితే ఉండకూడదు. మనకి ఇలా పట్టుకుంటే గరిటికి చుక్క చుక్క స్లోగా పడుతున్నప్పుడైతే మనకు పాకం వచ్చిందని ఐడియా వచ్చేస్తుందండి. ఇంకా చెప్పాలంటే మీకు చేత్తో పట్టుకున్నప్పుడు స్టిక్ అవుతుందంటే మనం వెంటనే కట్టేసుకొని ఇంకా చల్లార్చుకోవచ్చండి పాకాన్ని. చూసారు కదండి, ఈ విధంగా అయితే తిప్పుతూ ఉండాలి. పాకం వచ్చేంత వరకు మనం దగ్గరే ఉండి చూసుకుని ఈ విధంగా చూసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి. దీంట్లో అయితే 1 స్పూన్ వరకు నేను ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఇది కూడా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చల్లార్చుకోవాలండి బాగా పాకం. నిమ్మరసం బాగా చల్లారిన తర్వాత వేయాలండి, ఎందుకంటే మీకు చేదైతే వస్తుందండి, వేడి మీద వేయకూడదు. పాకాన్ని అయితే ఒకసారి వడపోసుకుంటున్నానండి. ఏమైనా పంచదారలో తుక్కు ఏమన్నా ఉన్నా కూడా మనకి క్లియర్ అయిపోతుంది నీట్గా. దాంట్లో ఆ పాకంలో మనం గ్లాసు నిమ్మరసం కూడా వేసేసుకుంటున్నానండి నేను. వేసి ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత మనం స్టోర్ చేసుకోవడానికి ఒక డబ్బా అయితే రెడీ చేసుకుని, నేనైతే గాజు సీసా తీసుకున్నానండి, దాంట్లో అయితే వేసేసుకుంటున్నాను మొత్తం. ఇది బయట ఉంచుకున్నా ఏమవ్వదండి, నెల రోజుల వరకు ఉంటుంది. మనం వీలు కాకపోతే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. చూసారు కదండి, ఇలా స్టోర్ చేసుకుని దీన్ని పక్కనైతే పెట్టేస్తున్నాను. ఇప్పుడు మీకు డ్రింక్ కలిపే విధానం చూపిస్తున్నాను. ఒక గ్లాసులో ఐస్ క్యూబ్స్ అయితే వేసాను. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సిరప్ని 2 స్పూన్లు అయితే వేసి దాంట్లో ఒక కూలింగ్ వాటర్ అయితే వేస్తున్నానండి. చాలా బాగుంటుందండి చల్ల చల్లగా తాగుతూ ఉంటే. పుదీనా కూడా వేసుకోవచ్చు. మనం చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చండి లెమన్ జ్యూస్ని. ఒకసారి చేసి పెట్టుకుంటే మీకు ఒక నెల రోజుల వరకు వాడుకోవచ్చండి దాన్ని. 2వ రకం చూపిస్తున్నానండి. దీంట్లో కూడా ఐస్ క్యూబ్స్ వేసి 2 స్పూన్లు లెమన్ జ్యూస్ కూడా వేసాను, మనం రెడీ చేసి పెట్టుకున్నది. ముందుగా మీకు చూపించాను కదండి గోంద కటోరా అని, అది నానిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఉబ్బిపోయి. అది కూడా 2 స్పూన్లు వేసాను. సబ్జాలు కూడా 2 స్పూన్ల వరకు వేసుకుంటున్నానండి ఒక గ్లాస్ వాటర్కి. చూపించిన విధంగా వేసుకుని దాంట్లో మనం చల్లటి నీరు కూడా వేసుకుని పైనుంచి సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనం ఎండలోంచి వచ్చినప్పుడు ఈ విధంగా చేసుకుని తాగితే, రెడీ చేసి పెట్టుకున్నప్పుడు ఈజీగా ఉంటుందండి. మనం బయట నుంచి వచ్చినప్పుడు తాగటానికి, మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇచ్చుకోవచ్చు ఇలాగా ఈ విధంగా. చూసారు కదండి, మా సమ్మర్ డ్రింక్ నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.